వీళ్ళు మీ అమ్మ నాన్న వాళ్ళంతా పనికి పోండారా? పనికి పోంటారు. నేను ఎవరో గుర్తున్నాను నీగా? గుర్తున్నావు. ఎవరు చెప్పు? గుర్తున్నావు కానీ పేరు తెలియదు. అదే ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి. సరే ఓకే వస్తానేనా? జాగ్రత్తగా మందులు వాడాలి, నువ్వు అర్థమవుతుందా? మందులు వాడు. నా నంబర్ ఉందా? ఏదన్నా ఇదైతే వెంటనే ఫోన్ చేయనాక, సరేనా? ఓకే. జై భీమ్ అందరికీ. ఇవి కూరగాయలు. ఇవి నిన్న వెట్టి చాకిరీ చేస్తున్న పిల్లల్ని విశ్వజనని ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. వారు ఎలాగున్నారని చెప్పి నిన్నటి రోజున మేము యానాది మహానాడు సభ్యులు మేము ఆశ్రమానికి వెళ్ళి పిల్లల్ని చూడడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న ఆశ్రమాన్ని నడుపుతున్న మేడం గారు కొన్ని కూరగాయలు అంటే దాతలు ఇచ్చినట్టు అయితే ఏమి, వాళ్ళు కొన్నట్టు అయితే ఏమి కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీ ఏరియాలో ఎవరన్నా నిరుపేదలు ఉంటే వేస్ట్గా పోకుండా వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. ఇవి కూరగాయలు. ఇవి ఇక్కడ నీలగిరి సంఘంలో ఈ పంచడానికి వెళ్తున్నాం ఈరోజు. ఇప్పుడు దాంట్లో వస్తున్నారా? వీళ్ళు ఉంటున్నారు ఇంట్లో. దీంట్లో మీరుంటారు. ఈ రెండు కాపులు వరుసగా ఉన్నాయా? వీళ్ళందరూ ఉండరా? ఇప్పుడు ఈ కట్ట వరకు ఒక సపరేట్, మళ్ళీ ఆ పక్క ఊరు సపరేటా? ఈ ఆకుకూరలో ఇది తింటుండండి. మామూలుగా క్యారెట్, బీట్రూట్లో ఇది తినాలి మీరు. ఇప్పుడు ఈ వంకాయలు, సొరకాయ, క్యాబేజీ ఉన్నాయి. ఏది తింటారా? మీకు ఏదైనా తింటారా? సరే, ఈ మంచి ఆహారాలు తీసుకుంటుండండి. క్యారెట్, బీట్రూట్ ఇవి కూడా వాడుతుండాలా? ఆకుకూరలు ఇవి వాడుతుండండి. ఇప్పుడు మనకి ఏదన్నా వెంటనే ఏదైనా బాగాలేకుండా గవర్నమెంట్ మంచి మందులు ఇస్తారు. వెంటనే చిన్నపిల్లలకు కూడా ఏదన్నా జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి. మీకైనా కానీ ఫ్రీగా రక్త పరీక్షలు అన్నీ చేస్తారు. ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో చూడరు అని చెప్పి అనుకోవద్దు. ముందు వెళ్ళిపోండి, బ్లడ్ టెస్ట్ చేస్తారు. తర్వాత వ్యాధి నిర్ధారణ చేసిందో దాన్ని బట్టి ట్రీట్మెంట్, మందులు వాడేస్తే అది అంత పెద్ద వ్యాధి అయినా కానీ చిన్నపిల్లల కాడి నుంచి తగ్గిపోతుంది. మనం ఏంటంటే ఏదైనా జలుబు వచ్చింది అనుకో, జ్వరం వచ్చినప్పుడు అసలు మాత్రలు తెచ్చుకోవడం, వేసుకోవడం బెటర్. లేదంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటారు. మీరు అక్కడక్కడ పెట్టుకుని అక్కడికి పోయారనుకో గందరగోళంగా అవుతారు. నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్ కాడ వెళ్తే అక్కడ సీనియర్ డాక్టర్లు ఉంటారు. వాళ్ళు చూసి ఏ మందులు వాడాలా అన్నీ కరెక్ట్గా చెప్తారు అనమాట. అర్థమైందా? అందుకనేసి మీరు ఈరోజు పిల్లలకు జ్వరం వచ్చింది, పెద్దోళ్ళకి జ్వరం వచ్చింది అని చెప్పి మెడికల్ షాప్లో మందులు వాడి గందరగోళం చేసుకోబోకండి. బాగుండదు. హాస్పిటల్కి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. అర్థమైందా? సరే, నువ్వు రామాట. సొరకాయ తింటావు కదా నువ్వు? సరే, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. బడికి పంపిస్తా స్కూల్కి.
సరే నువ్వు రామా పెద్ద నువ్వు తీసుకో. సరేనా, మీరైనా కూడా వయసు అయిపోయింది అనుకోకుండా ఏదన్నా జలుబు తుమ్ము ఏదన్నా రాగానే ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. మందులు వాడుకోండి, వాళ్ళు చెప్పినట్టు కరెక్ట్గా చెప్పినట్టు డాక్టర్లు చెప్పినట్టు వాడుకోండి. ఆకుకూరలు ఎండాకాలం ఆకుకూరలు ఇవి వాడండి. ఆయనకి మీ ఆయన ఉన్నాడా? అత్త ఆయన ఏడైనా మీ పెన్షన్ వస్తుంది ఆయనకా? మీ అందరికి ఆధార్ కార్డులు ఉండా? సరే, ఏదన్నా మీకు ఇది లేకపోతే మా నెంబర్ ఇచ్చిపోతా అన్నది పోయేటప్పుడు ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఏదన్నా సమస్యలు ఉన్నాయని మేము చూసుకుంటాం. ఇప్పుడు మీ పరిస్థితులు ఏంటి? ఇప్పుడు కట్ట మీద ఉంటున్నారు, ఇల్లు ఏమన్నా పెట్టుకుంటారు గవర్నమెంట్? మీరు ఎక్కడైనా ఫస్ట్ నుంచి ఉండేదా? ఎక్కడి నుంచి అన్న వచ్చారా? ఈ ఫ్లాట్గా తోలు ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారా? చెప్తానే ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి? సరే మేము అవునా, సరే మేము చూసి మాట్లాడి మీకంతా ఇక్కడ మండల అధికారులతో జిల్లా అధికారులతో మాట్లాడి మీకు ఇక్కడ గవర్నమెంట్ ఇల్లులో ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. ఇవి మీకు ఏర్పాటు చేసి అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, ఖచ్చితంగా మేము ఏర్పాటు చేపిస్తాము. మీరేం బాధపడలేదు. సరే చూసుకొని జాగ్రత్తగా. ఇక్కడ మట్టి తోలిస్తే సరే మరి నేను మాట్లాడతా, ఖచ్చితంగా వస్తాను. నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు ఈ కూరగాయలు పంచడం అమరాంధ్ర రెడ్డి సాయి కుమార్ రెడ్డి వాళ్ళు కూడా మట్టి తోలిస్తున్నారు.